ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి CPU టెంపరేచర్ గురించి చూద్దాం. మీకు CPU అంటే ఐడియా ఉంది కదా, ప్రాసెసర్. ఈ CPU టెంపరేచర్ అసలు ఎంత ఉండాలి, ఎంతకన్నా ఎక్కువ ఉంటే మన పీసీకి కానీ ల్యాప్టాప్కి కానీ ఇబ్బంది అన్నది డీటెయిల్గా ఇదే వీడియోలో లాస్ట్లో చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. నేను ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తున్నా. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని HW Info అని సెర్చ్ చేయండి. HW Info కి సంబంధించిన వెబ్సైట్ వచ్చింది. ఇది మనకి ఫ్రీ యాప్. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనం యాప్ యూజ్ చేయడానికి ఇక్కడ మనకి 3 మెథడ్స్ లో ఉంటాయి. మనం పోర్టబుల్ లో యూజ్ చేయాలి అన్నా, అలాగే పోర్టబుల్ ఫర్ DOS మీరు డైరెక్ట్ గా యాప్ ని మీ పీసీలో కానీ ల్యాప్టాప్ లో కానీ ఇన్స్టాల్ చేయాలి అంటే ఫస్ట్ వన్ నేను ఇది యూజ్ చేస్తున్నా. కిందకు వచ్చాము అంటే ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంటది. ఇందులో మనకి 2 లింక్స్ ఉంటాయి. ఈ 2 లింక్స్ లో ఏది యూజ్ చేసినా పర్లా, నేను లోకల్ US అని ఉంది కదా, ఇది యూజ్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేయడం మనకి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. మనకి ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ రన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనల్ని పర్మిషన్ అడుగుతుంది. ఎస్ఆ నోవా అని వచ్చింది. ఎస్ మీద క్లిక్ చేయండి. ఓకే అంటున్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ దగ్గర మార్క్ పెట్టి నెక్స్ట్ అనండి. మళ్ళీ నెక్స్ట్ అంటున్నా. నెక్స్ట్ ఇన్స్టాల్. ఇప్పుడు మనం ఫినిష్ అన్నాం ఆటోమేటిక్గా యాప్ ఓపెన్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ మనకి మార్క్ పెట్టి ఉంది కదా, ఫినిష్ అంటున్నా. ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన సిస్టమ్ మొత్తం ప్రాసెసింగ్ జరిగి ఇన్ఫర్మేషన్ హైలైట్ అవుద్ది. ఇక్కడ మనకి మన CPU యొక్క డీటెయిల్స్, మదర్ బోర్డ్ డీటెయిల్స్, గ్రాఫిక్ కార్డ్ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. నాకైతే ఈ విండో అవసరం లేదు, క్లోజ్ చేస్తున్నా. పైన మనకి సెన్సార్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి దేనికి అది సపరేట్గా ఉంటుంది. మీరు కిందకి స్క్రోల్ చేశారు అనుకోండి, ఇక్కడ CPU అని ఉంటుంది. Ryzen 5 ప్రాసెసర్ కనబడుతుంది కదా, దీని టెంపరేచర్ వచ్చేటప్పటికి 50 దగ్గరలో ఉంది, 49.9. దీన్ని మనం టాస్క్ బార్ మీద యాడ్ చేసుకోవాలి అన్నా యాడ్ చేసుకోవచ్చు. దీని మీద రైట్ క్లిక్ చేసి యాడ్ టు ట్రే అనండి. అన్నాం కింద మనకి హిడెన్ ఐకాన్స్ ఉంటాయి కదా, ఇది ఓపెన్ చేశారు అంటే ప్రెసెంట్ మనకి టెంపరేచర్ 51 ఉంది. మీరు పైన అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ కరెంటు, మినిమం, మ్యాక్సిమం, యావరేజ్, ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉంటాయి. మనకి కరెంట్ వచ్చేటప్పటికి 50 దగ్గరలో ఉంది, మినిమం వచ్చేటప్పటికి 47 దగ్గర ఉంది, మ్యాక్సిమం వచ్చేటప్పటికి 54 దగ్గర ఉంది, యావరేజ్ గా 50తో టెంపరేచర్ కంటిన్యూ అవుతుంది. మనకి 30 నుంచి 50 లోపు ఉంటే సేఫ్, మనకు కరెక్ట్ గా రన్ అవుతున్నట్టు. మీరు ఒకేలా ఏమైనా మూవీస్ చూస్తున్నా ఈ టైంలో 50 నుంచి 70 లోపు ఉంటది. మనకి 50 to 70 కూడా ఇబ్బంది ఏమి ఉండదు, నార్మల్ లెక్క వచ్చుద్ది. అదే మీరు గ్రాఫిక్స్ కి సంబంధించిన ఏమైనా పెద్ద గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, ఆ టైంలో 70 నుంచి 85 ఉంటది. అంటే మన పీసీ గానీ ల్యాప్టాప్ గానీ బాగా హీట్ ఎక్కినట్టు. అదే మనకి 85 నుంచి 95 లోపు ఉందనుకోండి, మన ల్యాప్టాప్ గానీ పీసీ గానీ పర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది. మన కంటిన్యూగా 85 నుంచి 95 లోపు రన్ అవ్వకూడదు. 95 కన్నా అబోవ్ కంటిన్యూగా టెంపరేచర్ రన్ అవుతుంది అనుకోండి, దగ్గరలో మీ పీసీ గానీ ల్యాప్టాప్ గానీ రిపేర్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనకి హిడెన్ ఐకాన్స్ లో ఇక్కడ కనబడుద్ది కదా, ఇక్కడ మనకి మినిమం, మ్యాక్సిమం, యావరేజ్, ప్రెసెంట్ ఎంత ఉంది, ఈ టెంపరేచర్స్ అన్ని కనబడతాయి. నాకు రెడ్ కలర్ లో వద్దు, కలర్ మారాలి అంటే దీని మీద రైట్ క్లిక్ చేసాము అంటే చేంజ్ కలర్ అని ఉంటది. ఇక్కడ మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. పింక్ పెట్టి ఓకే అని అనుకోండి, నాకు పింక్ కలర్ లో కనబడుద్ది. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు, ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.